నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు ఓ చివరస్తా కాడ ఉన్నాం దేవికక్కతో పాటుగా. అక్క, ముఖ్యంగా ఈ ఎండల ఈ చివరస్తా కాడ నిట్ట మధ్యాహ్నం ఎందుకు కూర్చున్నారు? దేనికోసం కూర్చున్నారు? ఎవరి కోసం కూర్చున్నారు? మన కోసమే. మన కోసం ఇది వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత. ఆయన అంటే గౌరవం, అందరు ప్రతి ఒక్కరు గౌరవించాల్సిన వ్యక్తి. ఆయన ఆశయాల కోసం పాటుపడదామని మనం అక్కడి నుంచే వచ్చినాం. ఒక్కసారి కెమెరా ఒకసారి ఆ చుట్టూ తిప్పబా, ఒకసారి ఆ ట్రాఫిక్ చూపి. సరే, ఇటు తిరుగు. మామూలుగా అంటూ ఉంటాం కదా మనం, క్షణం తీరిక లేదు అని చెప్పేసి మన ప్రపంచానికి. ఈరోజు ఆదివారం అంటే నార్మల్గా వారం మొత్తం పనులు చేసి ఎవరి కోసం వాడు బ్రతుకుతున్నటువంటి సమాజం. అంటే అట్లీస్ట్ ఈ రోజులలో ఏంటంటే మన అపార్ట్మెంట్ కల్చర్లో అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఈ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి కూడా వీడు ఉన్నాడా లేడా తెలియదు. ఈ మధ్యకాలంలో ఆమె ఎవరో చచ్చిపోతే దాదాపుగా ఎంత 3 నెలలు 4 నెలల తర్వాత వాసన వచ్చిందట, మొత్తం అప్పుడు ఓపెన్ చేసిరట 4 నెలల తర్వాత. సో పక్క వ్యక్తి ఏమవుతున్నాడో కూడా మనకు సంబంధం లేనటువంటి ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్స్ ఎవరి వాళ్ళకే ఉన్నదనుకోరు. అంత ఉన్నా కూడా అటువంటి సమయంలో ఈరోజు ఆదివారం పూట ఓ వాక్ అని చెప్పేసి, వాక్ ఫర్ యూనిటీ అనే ఉద్దేశంతో విచ్ఛిన్నం చేస్తా ఉన్నారు. దేశద్రోహులు మనల్ని విడదీస్తున్నారు అనేటటువంటి ఒక భావనతోటి అట్లా చేయొద్దు, అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక సంకల్పం. అదే కదా ముఖ్యంగా. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దీనికి ఏంటంటే ఆద్యం మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి, గో బ్యాక్ మార్వాడీస్ అనేటటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. అండ్ అది ఒక దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడదాం. మీరు ఇప్పుడు పొద్దున్న నుంచి మాట్లాడుతున్నారు, నేను వింటా ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు సీతా ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమానికి నాంది పలికారు. ఈరోజు చాలామంది వచ్చిర్రు, కొంత మేర నడిచే ప్రయత్నం చేసిర్రు. అనేక సార్లు పోలీసులు ఆపడానికి ప్రయత్నం చేసేటప్పటికీ నడిచిర్రు, ఫైనల్గా ఇక్కడికి వచ్చేసారు. రైట్? అసలు సీతా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటిది? అమోఘ్, నిజంగా నేను అనౌన్స్ చేయలేదు ఇంతవరకు. ఫౌండేషన్ ఉంది కానీ ఎప్పుడు అనౌన్స్ చేయలేదు. సరే, ఫౌండేషన్ కన్నా ముందు కూడా నేను కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను, నీకు తెలుసు. సీత ఏంటంటే విమెన్ కోసం, ముఖ్యంగా విమెన్ ఎంపవర్మెంట్ కోసం ఏదో చేద్దాము అనిపించింది నాకు. విమెన్ ప్రత్యేకంగా తీసుకున్న ఒక విమెన్గా సీత ఏంటంటే SITA, స్ట్రైవ్, ఇగ్నైట్. S అంటే స్ట్రైవ్, I అంటే ఇగ్నైట్, T అంటే ట్రాన్స్ఫార్మ్, A అంటే అచీవ్. యాక్చువల్గా దానికి నేను చాలా కసరత్తే చేశానని చెప్పొచ్చు. దుర్గా లేదా కాళీ ఇలా పెడదాం అనుకున్నాను, అంటే నారీ శక్తిని చాటేలా. కాకపోతే నాకు ఎందుకు అనిపించిందంటే, సీత అని ఎందుకు అనిపించిందంటే, చాలా మంది రాముణ్ణి తిడుతుంటారు ఈ దేశంలో. ఎంత స్వేచ్ఛ అంటే రాముణ్ణి తిట్టేస్తారు. ఏంటి, రాముడు భార్యను అనుమానించాడు, అడవుల పాలు చేశాడు, నిప్పులో దూకేశాడు. అసలు అపురూపంగా పెరిగిన రాకుమారిని అసలు ఏనాడు సుఖపడ్డది సీత? రాముడి వల్ల ఇదంతా. ఇవన్నీ అనేవాడు ఎవరు అంటే, రాముడు అనేవాడు లేడు అనేవాడు. ఎగ్జాక్ట్లీ. రాముడు రామాయణం లేదు, అంత ట్రాష్, మిథ్య, అది ఆడెం బ్రిడ్జ్, రామసేతు కాదు, ఇది వాదించే వాళ్ళు. సీత క్యారెక్టర్ మాత్రం కనబడుతుంది. సీత క్యారెక్టర్ కనబడుతుంది, ఎందుకంటే రాముడిని తిట్టడానికి. సీతను మెచ్చుకోరు, మళ్ళీ సీత మీద సానుభూతి చూపిస్తారు. సీత ఎప్పుడు బాధపడలేదు, రోధించలేదు. అశోకవనం అంటే శోకం లేని అని. అశోకవనంలో కూర్చొని సీత శోకించలేదు. అశోకవనం అంటే శోకం లేనిది అని. సీత ఎప్పుడు రోధించలేదు. గడ్డి పరక, ఇట్లనే గడ్డిలో కూర్చొని పరకను తీసి చూపించింది. నువ్వు ఈ గడ్డి పరకతో సమానము, రాముడు వస్తాడు నన్ను కాపాడడానికి అన్నది. రావణ, నువ్వు తప్పు చేస్తున్నావు, నా రాముడు వస్తాడు, నువ్వు దీంతో సమానమని చూపించింది. అలాంటి సీత శక్తి ఏంటి అనేది రామాయణం చదివిన వాళ్లకు, రాముడిని ఆరాధించే వాళ్లకు, సీతను ఆదర్శంగా తీసుకునే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వీళ్ళు రామాయణం చదివారు, ఏదో అట్లా అనేస్తారు. అందుకని నేను సీత ఎంత గొప్పదో తెలియజేసే ఉద్దేశంతో, సీత అబల కాదు, సీత సబల. నువ్వు ఎందుకు
నీతో వస్తారామా నేను నీతో అంటే నువ్వు రాణివాసంలో పెరిగిన దానివి, అపురూపంగా పెరిగిన దానివి సీత, నువ్వు రాలేవు, నారచీరలు ధరించి నాతో రాలేవు, నువ్వు ఉండు సీత, నేను కదా కైకేయి దశరథుడికి ఇదంతా నేను చేసి మాట ఇచ్చింది, నేను తండ్రి మాట నేను పాలిస్తా నువ్వు వద్దంటే నీకే ధైర్యం లేదు, చెప్పు నేను నడుస్తున్నా వెంట నడువు అన్నది సీత, నేను ముందు నడుస్తా నువ్వు రా అన్నది సీత. అందుకని ఆ ఉద్దేశంతో నేను సీత అని పెట్టడం జరిగింది. సీతకి అద్భుతమైనటువంటి పేరు అక్కడ. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మనం ఎవరింట్లో అయినా సరే ఆడపిల్ల పుడితే సీత అనే పేరు పెట్టుకోవడానికి భయపడే స్థితికి మనం అదే కదా జానకి సీత ఒక్కటే కాదు, జానకి ఆ పేర్లు ఏ పెట్టినా భయపడతారు, పెట్టకూడదు. రైట్. సో అద్భుతమైనటువంటి పేరు. అండ్ మొదటి కార్యక్రమం కూడా యూనిటీ గురించి చాలా బాగుంది. అసలు చెప్పండి అక్క, అసలు మీకు ఎందుకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం వారం 10 రోజులుగా మార్వడి గో బ్యాక్ ఆల్రెడీ ఇప్పుడు కొంత అది సద్దు మణుగుతుంది అనుకుంటున్నాం. అండ్ దేశ విచ్ఛిన్నకర శక్తులు కావచ్చు అండ్ రాజకీయాలు కావచ్చు, దీన్ని మనం ఎలా చూడొచ్చు, ఏ కోణంలో చూడొచ్చు అంటే అమోఘం మనకు ఒక్కసారి ఈ 10 రోజులదే కాదు, ఈ 10 రోజుల్లో ఇంకోటి కూడా జరిగింది. పక్క స్టేట్ లో కర్ణాటకలో ధర్మస్థల జరిగింది. ఇంకా న్యూస్ వస్తున్నాయి. ఈ రోజు కూడా ఆర్టికల్ నేను షేర్ చేసాడు, చూసాం మనందరం చదివి. ఏమీ లేదు అక్కడ, కానీ ఎంత హడావిడి చేశారు. అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఇట్లా క్రియేట్ చేయొచ్చా, ఇంత కుట్రలు జరుగుతున్నాయా? అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సిద్ధరామయ్య ఉన్నాడు. ఎవరో ఒక వ్యక్తి వచ్చి నేను 100 శవాలు బాతినా అనడము, ఎవడో ఒక యూట్యూబర్ అంట సమీర్ మహమ్మద్ సమ్ ఏఐ జనరేట్ చేసి ఏఐ జనరేటెడ్ పిక్స్ పెట్టేసి 1000 శవాలు అక్కడ ఉన్నాయి అనడమంట. ఎవడన్నా నిజంగా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఒక 5గురిని చంపొస్తున్నా అంటే ఏ పోరా వీడి పిచ్చోడు కావచ్చు అంటాడు కానిస్టేబుల్, లోపల అడుగు పెట్టనీయడు. ఒక పోలీస్ అంటే నమ్మశక్యంగా ఉండదు. 100 మందిని చంపినంటే సిట్టు వేయడం ఏంది అసలు విచిత్రంగా. 1000 శవాలు వీళ్ళు అందుకొని కర్ణాటకలో ఆ ఘటన జరిగితే తమిళనాడు ఛానల్లో ప్రసారము, యూట్యూబ్ ఛానల్లో ప్రసారము, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రసారము, ధర్మస్థల ఏమైపోతుందని. కేరళ ఎంపీ సాక్షాత్ సంతోష్ కుమార్ అనే ఎంపీ ఏకంగా పినరయి విజయన్కి లేఖ రాసి మన అసెంబ్లీలో చర్చించాలి ఈ విషయం అంటాడు. కర్ణాటక ధర్మస్థల అక్కడ ఏం లేదు అసలు. తెలుగు మీడియాలో సోకాల్డ్ గాంజా బ్యాచ్, ఆజా ఈజా గాంజా చైనీస్ రకరకాల ముద్దుల పేర్లు పెట్టినారు వీళ్ళకి. వీళ్ళందరూ కూర్చొని ఏమైతుంది పొరుగు రాష్ట్రంలో, ఇక్కడ జరిగేది ఏం వాళ్ళకి పట్టదు. పొరుగు రాష్ట్రంలో ఏమవుతుంది, రోహింగ్యాల ఇష్యూ మనం మాట్లాడుకుంటున్నాము, రాజకీయాలు అంటే చాలా ఉన్నాయి నడుస్తున్నాయి, దాని గురించి మాట్లాడరు. ధర్మస్థలం మీద వీడియోలు చేస్తే అవే ఎక్కువ పాపులర్ షోస్ వీళ్ళ ఛానళ్లలో. అంటే చూడండి ఎంత దిగజారి, కనీస నీతి నిజాయితీ లేకుండా, నైతికత లేకుండా ఇంత రెచ్చగొట్టేలా ఇంత ఫేక్ ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. అంటే నమ్మే వాళ్ళు ఉంటారు, అందరికీ తెలియకపోవచ్చు, నమ్మే వాళ్ళు ఉంటారు. అందుకని కనీసం నా తరఫున నా బాధ్యతకు ఒక్కరికి తెలిసినా చాలు, ఇద్దరికి తెలిసినా చాలు అనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. అమోక్ అండ్ ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాలి. ఇప్పుడు ఎక్కడ కూడా అంటే మన పాలిటిక్స్ చూసినా అంటే రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, అండ్ సామాన్యులు సోషల్ మీడియాలో కూడా కావచ్చు, మనం చూస్తూ ఉంటే ఎప్పుడైతే హిందువుకి ఏదైతే గొడవ జరుగుతుందో దాన్ని చాలా హైలైట్ చేస్తూ ఉంటారు. దాని గురించి చర్చలు జరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, సానుభూతి వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ హిందువుల పైన ఎవరైనా వేరే మతాన్ని కదా, ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ వచ్చి దాడి చేసినప్పుడు ఈ నాయకులు కానీ ఈ సోకాల్డ్ మీడియా వింగ్స్ కానీ ఏవి కూడా మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే రీసెంట్ గా మనం ఇక్కడ వికారాబాద్ లో ఒక ఇష్యూ అవుతుంది. ఈ రోజు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని దోచుకుపోతా ఉన్నారు వాళ్ళు వచ్చేసి మార్వాడి వాళ్ళు అని కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు. వారికి సానుభూతి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇదే వికారాబాద్ లో కులవృత్తులకు సంబంధించి ఏదో ఒక కటింగ్ చేసుకునే వాళ్ళు నాయ బ్రాహ్మణులు, అయ్యా మేము బతిమలాడుతున్నాం నిన్ను, నీకు చాలా పనులు ఉన్నాయి కదా, నువ్వు బిర్యానీ సెంటర్లు నడుపుతున్నావు, ఇంకేమో నడుపుతున్నావు, ఒక ముస్లిం ఆయన వచ్చి నేను కటింగ్ షాప్ పెట్టుకుంటా అంటే 500 కుటుంబాలు వచ్చి బతిమలాడినా కూడా లేదు నేను వెనక్కి తగ్గను అని చెప్పేసి ఆయన పెట్టుకుంటున్నా. దాని గురించి ఏ ఒక్కరు మాట్లాడరు వీళ్ళు. అంటే ఎక్కడైనా సరే బాధితుల కులాన్ని మతాన్ని చూసి మాత్రమే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. బాధితుల కులాన్ని మతాన్ని చూసే. ఎక్కడో యూపీలో ఆసిఫా ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ అయింది. ఆ 2 నెలలకే ఓల్డ్ సిటీలో గీత అనే చిన్నారి మీద కూడా అదే ఘటన జరిగింది. ఎక్కడ మనం అందరం అప్పుడు వెళ్ళి మనం ఏదో క్యాండిల్ ర్యాలీ తీసి ఏదో చేసాం, మనం ముందు నుంచి మనం ఉన్నాం కాబట్టి వీళ్ళేమీ మాట్లాడలేదు. నిన్న మొన్న ఈ ఇన్సిడెంట్ తర్వాత మార్వాడీస్ గోబ్యాక్ అని ఎందుకంటున్నారు? వాళ్ళు దేశభక్తులు, వాళ్ళు ధర్మాన్ని ఆచరిస్తారు, ప్రాణం పోయినా మతం మారరు, వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు, ఎక్కడున్న ఆ కల్చర్ను చేసుకుంటారు, వాళ్ళ కల్చర్ను కాపాడుకుంటారు, వీళ్ళ జోలికి పోరు.
అందుకని వాళ్ళంటే కంటగింపు. ఎందుకంత రోహింగ్యాలంటే అంత ముద్దు, లక్షల్లో కోట్లలో వస్తున్న వాళ్ళు ఎందుకు ముద్దయ్యారు, ఎందుకు పక్కన పెట్టుకుంటున్నారు వీళ్ళు ఎందుకని నేను అడుగుతున్న ఆన్సర్ కూడా ఇప్పుడే చెప్పేసిన, అది కారణం. నిన్న మొన్న కట్టెలమండి, ఆ కట్టెల దీనికి బిజినెస్ బాగా జరుగుతుందని ఒకతన్ని చంపితే వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే బాధితుల కులం అయితే బాధితుడు ఫలానా కులం ఫలానా మతం అయితే ఒక రకంగా రెస్పాండ్ అవుతారు వీళ్ళు. మనం చూస్తూనే ఉన్నాం, కొత్తగా ఏం లేదు. వాళ్ళంటే వాళ్ళ సొంత ఆలోచన కాదు, వాళ్ళు బయట నుంచి వాళ్ళని ఆడిస్తున్న శక్తులు అని నేను అంటా. మనం మాట్లాడుకుంటున్నాం కదా అమ్మో, ఎంతవరకు డీప్ స్టేట్ ఇష్యూస్ మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంతసేపు ఏంటంటే హిందువులకు మధ్య కొట్టుగా చచ్చినట్టు దాంట్లో మన వాళ్ళందరూ కూడా పావులు అవుతా ఉన్నారు. మీరు అన్నట్టుగా ఏ హిందూ ఫెస్టివల్ వచ్చినా కూడా హిందువులే కొట్టుకునేటట్టు తయారు చేస్తారు. దాంట్లో వీళ్ళు అర్థం కాకుండా మళ్ళీ ఈ రోజు నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమం మీరు చేసారు. దీనికి ఇంకా ఎక్కువ మంది రావాల్సి ఉండింది. అండ్ ఇది మొదటి అంటే అమ్మ ఒక విషయం ఏంటంటే నిజాయితీగా చెప్తున్నా, మొన్న నైట్ డిసైడ్ అయింది ఆ ప్రోగ్రామ్ అనుకున్నది. ఎందుకంటే ఈ వేడిలో సరే ఒక కార్యక్రమం తీసుకుందాం అనిపించింది. కాల్ చేసే టైం కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఇండివిజువల్ గా చాలా ప్రోగ్రామ్స్ నేను ఆర్గనైజ్ చేశాను, లీడ్ చేశాను. కానీ ఒక నా ఆర్గనైజేషన్ నుంచి నేను చేస్తున్న ప్రోగ్రామ్ ఇది, నా ఫోటోతో నా ఇది వేసుకున్నది కాబట్టి నాకు కొంచెం తెలీదు. ప్లస్ పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. నిన్న మధ్యాహ్నం వరకు నాకు అదేంది, మా హస్బెండ్ నేను ఉన్నారు, కొందరు తమ్ముళ్ళు చాలా మంది. అసలైతే ఈ రెస్పాన్స్ వచ్చే నేను మొన్న ఏదైతే డిబేట్లో మాట్లాడడం ఇవన్నీ బయటికి రావడంతో అందరు ఇంకా బాగుంది అక్క మీరు ముందుకు ఉండండి అంటే నిజంగా ఇలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళందరి ప్రోత్సాహంతోనే. లేదంటే నాకు ఇప్పుడిప్పుడు ఆలోచన లేదు, ఏదో చేయాలని ఉంది, దీర్ఘకాలికంగా చేయాలని ఉన్నా, ఇప్పుడైతే అనుకోలేదు. సరే ఈ సందర్భము మనము ఈ కార్యక్రమం పెడదామని చేశాను. ఊహించలేదు, ఇందాక కర్ణాటక నుంచి కూడా ఒక మంజునాథ్ గారంట కాల్ చేశారు, అమ్మ మా సపోర్ట్ ఉంటుంది మీకు. అలా అమ్మకు నేను అంటే అరే ఇంతమంది ఉన్నారా నాకు. సరే సోషల్ మీడియా వేరు, బయట నిజంగా యాక్చువల్ గా అదే మాట్లాడాలి. చాలా మంది అంటా ఉంటారు కూడా, ఎందుకంటే ఒక ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే దానికి కామెంట్లు లైకులు రావడం అనే విషయం వేరు. ఎందుకంటే మన దగ్గర ఎవరి దగ్గర మొబైల్ ఉంటుంది, వాడు కదలాల్సిన అవసరం లేదు, వేలు ఇలా నొక్కితే సరిపోతుంది. కానీ అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా పెద్ద స్థైర్యం ఉండాలి. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి ఒక కార్యక్రమం లీడ్ చేయాలంటే ఇంకా ఎన్నో రెట్ల శక్తి ఉండాలి. ఆ శక్తి మీకు ఉంది, మీరు ఈరోజు వచ్చారు ఇక్కడికి. అండ్ ఇది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతుంది? ఏమో అంత వెళ్తుంది, మొత్తానికే తాగదు. ఈ రోజు అడుగు పడింది, నడక మొదలైంది. సరే పోలీసులు పాపం వరుసగా అడ్డుకున్నారు, అక్కడ మాత్రం 4 అడుగులు ఇక్కడ 4 వేయించారు, కంటిన్యూ చేయించలేదు. కానీ నడక మొదలైంది. నాతో పాటు కలిసి నడిచే వాళ్ళు చాలా మంది నడిచారు, వచ్చారు. నడకైతే కొనసాగుతుంది, వేగం అందుకుంటుంది, పరుగు కూడా పెడుతుంది. ఇప్పుడు మెల్లగా నడక మొదలైంది, అడుగడుగుతో మొదలైంది, వడివడిగా పోతుంది, పరుగు పెడుతుంది. ఎంత దూరం అంటే లక్ష్యం చేరే వరకు. ఫైనల్ గా హిందువులకి అండ్ భారతీయులకి ఇద్దరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ వాక్ ఫర్ యూనిటీ నేను తీసుకున్న కార్యక్రమం. ఇంకా అమోఘ అయితే చెప్పించాడు నాతో నా సీత ఆర్గనైజేషన్ గురించి. హిందువులు ఐక్యంగా అంతే, యూనిటీ అంటే ఐక్యత, మనందరం ఐక్యంగా ఉండాలి, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ చేయడానికి. ఇదేంటంటే అప్రమత్తంగా ఉండండి, దేశ విద్రోహ శక్తులు తుక్కుడే గ్యాంగ్ తెలంగాణలో మళ్ళీ రెచ్చిపోతున్నాయి, వాళ్ళ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి, మెలకువతో ఉందాము. నిద్ర మనము ఏమంటారు జాగరూకతతో ఉందాము, మేల్కొందామని నేను చెప్పదలుచుకున్నాను. భారతీయులుగా మనందరం అప్రమత్తంగా ఉండాలి. సరే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం, మనం తెలంగాణలో మొదలైందని మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కానీ నేషన్ ముఖ్యం మనకి. భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మునుపట్లా కాదు, ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది, సోషల్ మీడియా మనకు విస్తృతమైంది, ఏం జరుగుతుందో మనం తెలుసుకోగలుగుతున్నాము. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మనకు సపోర్ట్ లేకుండా ఇలాంటి వాళ్ళకి, ఎందుకంటే ఈ కార్యక్రమం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్ని ఛానల్స్ నిజంగా నేను కాల్ చేసి పర్సనల్గా చెప్పలేదు ఎవరికి, నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నా రండి అని చెప్పలేదు. ఏవేవో ఛానళ్ళు యూట్యూబ్ వాళ్ళు అందరూ వచ్చారు, ఫోన్లలో లైవ్ పెట్టారు, నా వాయిస్ తీసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని వాడుకుందాం, మనం సోషల్ మీడియాని వాడుకుందాము. మన వాయిస్ నేను ఇప్పుడు మొదలు పెట్టాను అంతే. సరే నాతో కలిసి రావడమా, మీరు వడివడిగా అడుగులేయడమా? అంతిమంగా మన లక్ష్యం దేశం కోసము, ధర్మం కోసము. మీరందరూ ఇట్లా అప్రమత్తంగా ఉంటారని, దేశం కోసం, ధర్మం కోసం ఎంత దూరమైనా వస్తారని నేనైతే ఆశిస్తున్నా. ఇక నా కార్యక్రమాలు ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు పడింది అడుగు, ఇంకా వేగం అందుకుంటుంది. అప్పుడు కూడా మీ అందరి సహకారం ఉండాలని మీ అందరికీ నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై భీమ్. సందేహం లేకుండా ఖచ్చితంగా రిఫ్లెక్షన్ మీతో పాటు నడుస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా చెప్పాలబ్బా. ఇప్పుడు భారతీయులు ఎవరు? భారతదేశంలో పుట్టి ఈ దేశం కోసం బ్రతుకుతూ ఈ దేశం కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా వదిలేస్తాము అనుకునేటోడు మాత్రమే భారతీయులు.
సో మనం ఎవరి కోసం నిలబడాలి, ఎవరు మనల్ని విడదీయడానికి ఆలోచిస్తున్నారు, మనల్ని విడదీస్తే ఏమవుతుంది, దేనికోసం ఆశిస్తున్నారు, ఆ విషయాలని మనం గమనించుకోవాలి, మనం ఆలోచించుకోవాలి. ఎవడు పడితే వాడు ఏది పడితే అది రాస్తే పేపర్లలో కావచ్చు, లేదా వార్తాపత్రికలు కావచ్చు, ఆటోమేటిక్గా టీవీ ఛానళ్ళలో కావచ్చు, వాటిని చూసి మనం మోసపోకుండా వాస్తవం ఏందనే విషయం 1-2 సార్లు మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన మీద జరుగుతున్నటువంటి కుట్రలు వేరు. అండ్ మీ అందరికీ నేను చాలా సందర్భాల్లో చెప్పిన 2011లో జనాభా లెక్కలు జరిగినాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పటిదాకా జరగలేదు. జనాభా లెక్కల్లో 2011లో ఇప్పటికీ దాదాపుగా 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారు. హిందువులు భారతదేశంలో కాకపోతే ఇంకేడ 468 జిల్లాల్లో జనాభా పెరుగుతుంది. ఇంకా మెజారిటీ కాలేదు కానీ ముస్లిం జనాభా పెరుగుతున్నది. సో ఈరోజు మీరు చూస్తున్నారు, రోహింగ్యాలు వేరే దేశాల నుంచి వచ్చి అక్రమంగా మన దేశంలో నివసిస్తూ ఉన్నారు. మన భాగ్యనగరంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ పాకిస్తాన్ పాస్పోర్ట్లతో ఉన్న జనాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నారు. లవ్ జిహాద్ కేసులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకో విషయము, ఎంతసేపు మనకి రోహింగ్యాలను మనం అంటుంటే ఇక్కడున్న ముస్లింలను వీళ్ళు రెచ్చగొడుతున్నారు. అసలు భారతీయ ముస్లింలు దేశభక్తులు ఎంత, ఒక అబ్దుల్ కలాము, అసలు మన భారతీయ ముస్లింలు ఈ దేశ పౌరులుగా గర్వించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని వీళ్ళు రెచ్చగొడుతున్నారు రోహింగ్యాలు అంటే. అసలు రోహింగ్యాలు వేరు, భారతీయ ముస్లింలు వేరు. వేరే దేశాల నుంచి అక్రమంగా చొరబాటుదారులు ఎవరైతే వస్తారో మన దేశంలో వాళ్ళు రోహింగ్యాలు. ప్లస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ ఉండి పాకిస్తాన్ ప్రేమికులుగా మారి బంగ్లాదేశ్ రోహింగ్యాలకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు మన శత్రువులు తప్ప అందరినీ మనం అనాల్సిన అవసరం లేదు. ఈ దేశం వాళ్ళు కూడా ఆలోచించాలి. బ్రతుకుతున్నటువంటి ఎవరు కూడా భారతీయులే. అట్లా కాదని చెప్పి ఈ దేశంలో బట్టి పక్క దేశం గురించి ఆయన ఎవడైనా సరే వాడు ఎవడైనా సరే దేశద్రోహే. ఫైనల్ స్టేట్మెంట్ ఇది. అండ్ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరు ఈ విషయాన్ని, గమనించుర్రి. లేకపోతే రేపటి నాడు మీకు ఏది ఉండదు ఈ దేశంలో. అడుక్క తిన్నికి చిప్పలు కూడా మీకు ఇవ్వరు, అవి కూడా ఉమ్మేసిస్తారు చిప్పలు, దాంట్లో తినాల్సి వస్తుంది. అక్క, వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇంకా అద్భుతంగా చేయాలి కార్యక్రమాలు. ఇది మొదటిది అండ్ ఇది ఆగొద్దు. అండ్ ఖచ్చితంగా హిందూ సమాజం కావచ్చు, భారతీయులు కావచ్చు మీతో పాటు నిలబడతారు. ఎందుకంటే ఒక మంచి కాజ్ కోసం ఎవరు వచ్చినా కూడా మన సమాజం నిలబడ్డది, ఎప్పుడు కూడా నిలబడ్డది, ఇక ముందు కూడా నిలబడుతుంది. అది మన అందరి బాధ్యత. ఎందుకంటే మనం అందరం ముందుకు రాము, మాట్లాడలేం, మనకు అనేక కారణాలు ఉంటాయి. బట్ మన కోసం ఒక వాయిస్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయాల్సినటువంటి మినిమం కట్టసి మనది. సో సపోర్ట్ చేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.